కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి అక్బర్ బీర్బల్ కథలు ఎంత బాగున్నాయి కదర్రా. భలే వింటాకి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. మరి ఆచరణలో పెట్టాలంటే చాలా అనునయంగా కూడా ఉన్నాయి కదూ. మరి ఈరోజు 24 జూలై ఫ్రైడే. ఈరోజు స్వర్గానికి ప్రయాణం. మరి అక్బర్ ఆస్థానంలో ఉన్న ఒక ఈర్ష్యపరుడైన మంత్రికి బీర్బల్ ప్రజాదరణ తెలివితేటలు చూసి ఓర్వలేకపోయాడు. అంతే కదా, తెలివైన వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం మానవ సహజం. మరి ఇక్కడ కూడా జరిగింది బీర్బల్ పైన. ఎలాగైనా బీర్బల్ను అంతమొందించాలని ఒక కుట్ర పన్నాడు. అందుకోసం రాజస్థాన్ మంగలికి భారీగా లంచం ఇచ్చి తమ ప్లాన్లో భాగస్వామిగా చేసుకున్నాడు. అంటే రాజస్థానంలో ఉంటారు కదా, ఆస్థాన బార్బర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం ఏదో కుమ్ముక్కయ్యాడు అనమాట. ఒకరోజు మంగలి అక్బర్ మహారాజుకు గడ్డం గీస్తూ, ప్రభు, నిన్న రాత్రి నాకు మీ పితృదేవతలు స్వర్గంలో ఉన్న మీ పూర్వీకులు కలలోకి వచ్చారు. వారు స్వర్గంలో చాలా క్షేమంగా ఉన్నారు, కానీ అక్కడ వారిని వినోదపరిచేందుకు, మంచి సలహాలు ఇచ్చేందుకు బీర్బల్ లాంటి తెలివైన వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు అని చెప్పాడు. అక్బర్ అమాయకంగా ఆ మాటలు నమ్మి బీర్బల్ని పిలిపించి, బీర్బల్, మా పూర్వీకులు సేవ కోసం నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడట. బీర్బల్కు ఇది మంత్రి మరియు మంగలి పన్నిన కుట్ర అని వెంటనే అర్థమైపోయింది. కానీ బయటకు పొక్కిపోకుండా ఖచ్చితంగా, ప్రభు, మహారాజు గారి ఆజ్ఞ నాకంటే ఎవరు పాటిస్తారు? అయితే స్వర్గానికి వెళ్లే ముందు నా కుటుంబానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి నాకు 1 నెల రోజులు సమయం కావాలి అని కోరాడు. అక్బర్ దానికి సరేనన్నాడు. ఈ నెల రోజుల సమయంలో బీర్బల్ తన ఇంటి ఆవరణలో ఒక పెద్ద గోతిని తవ్వి దానికి అనుసంధానంగా రాజభవనం వెనక వైపుగా వెళ్ళే ఒక రహస్య సొరంగ మార్గాన్ని నిర్మించుకున్నాడు మాట. నెల రోజుల తర్వాత రాజ్యంలోని ప్రజలంతా చూస్తూ ఉండగా బీర్బల్ను ఒక పెద్ద చితాభస్మం అంటే మంటల పీఠంపై కూర్చోబెట్టి నిప్పు పెట్టారు. చూడండర్రా, మనుషులు కూడా ఎలా ఉంటారో. అక్బరు అందరూ కూడా బీర్బల్ చనిపోయాడని అనుకున్నారు. కానీ బీర్బల్ పొగ దట్టంగా ఉన్న సమయంలోనే చటుక్కున్న రహస్య స్వరంగంలోకి దిగి తన ఇంటికి చేరుకొని రహస్యంగా దాక్కున్నాడు. అదేర్రా మరి తెలివి అంటే. 6 నెలల పాటు ఇంటి పట్టునే ఉండి గడ్డం జుట్టు బాగా పెంచేసి ఒకరోజు తిరిగి వచ్చి రాజస్థానంలో ప్రత్యక్షమయ్యాడు. బీర్బల్ని చూసి అక్బర్ ఆశ్చర్యపోతూ, బీర్బల్, నువ్వు స్వర్గం నుండి తిరిగి వచ్చావా? మా పూర్వీకులు ఎలా ఉన్నారు అని అడిగాడు. మరి అక్బర్ రాజే కదా, ఆ మాయ కూడా తెలివైన వాడా అలా అడగడానికి. బీర్బల్, ప్రభు, మీ పూర్వీకులు చాలా క్షేమంగా ఉన్నారు. అయితే స్వర్గంలో మంచి మంగళ లేక వారి గడ్డం జుట్టు నాలాగే బాగా పెరిగిపోయింది. అందుకే వెంటనే మీ ఆస్థాన మంగల్ని స్వర్గానికి పంపించమని కోరారు. ఈ మాట వినగానే కుట్ర పన్నిన అని అందుకే వచ్చాను నేను. అప్పటికే ఈ మంగలి కుట్ర పని చెప్పాడు కదా, కదులుతూ ఉన్నాడంట. మంత్రి భయంతో వణికిపోయి అక్బర్ కాళ్లపై పడి తమ తప్పును ఒప్పేసుకున్నారు. ఏమీ అక్బర్ అడగకుండానే, బీర్బల్ చెప్పకుండానే. అక్బర్ మరీ తప్పు చేసి మోసం చేస్తే, లేకపోతే కుళ్ళుగా ఉంటే అలా ఉంటుంది. అక్బర్ ఆ కుట్రదారులను జైలుకు పంపి బీర్బల్ సమయస్ఫూర్తిని కొనియాడాడు. పైగా తనని క్షమించమని, అనాలోచితంగా తనని అలా చేసినందుకు క్షమించమని కూడా కోరాడు. అదర్రా రాజంటే నీతి. ఇతరులకు తవ్విన గోతిలో చివరికి వారే పడతారు. తెలివితేటల ముందు ఏ కుట్ర నిలవదు అని తెలుసుకోవాలి. మరి ఈ నీతితో మనం ఈరోజు అమ్మకి నాన్నకి అభినయ గేయం. అమ్మకి నాన్నకి జేజేలు, జేజేలమ్మ జేజేలు, అమ్మకి నాన్నకి జేజేలు, బడికి గుడికి జేజేలు, ఎండకి వానకి జేజేలు, వాగుకి వంకకి జేజేలు, చెట్టుకి పుట్టకి జేజేలు, పగటికి రాత్రికి జేజేలు, నీరుకు నిప్పుకు జేజేలు, అమ్మ పాటకి జేజేలు, నాన్న పాటకి జేజేలు, అమ్మ పాటకి జేజేలు, నాన్న ఆటకి జేజేలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.